రాష్ట్రంలో అధికారం, ప్రతిపక్షం, మిత్రపక్షం, అఖిలపక్షం ఇలా పార్టీల విధానాలు, నాయకత్వాల విధానాలు ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్రశ్నించే తత్వం, అధికారాన్ని విమర్శించే తత్వం, అధికారం ఏం పొరపాట్లు చేసినా దండించే తత్వం వేరే పార్టీలు తీసుకోవచ్చు, ఆ నాయకత్వం మాట్లాడచ్చు. కానీ ఎక్కడ కూడా చట్టాన్ని మన చేతుల్లో తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరించే విధంగా అధికార విధానాన్ని దుర్వినియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ అనవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నా ఓర్పు సహనంతో ప్రజలు ఉండారులే, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఎవరు అండదండగా ఉండారు అన్న ఆలోచన విధానాలు, ఈ విధానాలతో ఎవడైతే అతిగా ఇబ్బందులు గురి చేసే విధంగా ఉంటే దగ్గరలోనే ఇబ్బందులు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇష్టానుసారంగా ప్రజలను ఎవడైతే ఏ నాయకుడైతే, ఏ పార్టీ అయితే, ఏ పార్టీలో ఉండే నాయకత్వం అయితే ఇబ్బందులు గురి చేస్తాదో ఖచ్చితంగా అతడు శిక్షార్హుడు అవుతాడు. ఆ వ్యక్తులు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి.